నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాదక ద్రవ్యాల వినియోగంతో పెనుముప్పు పొంచి ఉందని సమాజం విచ్ఛిన్నతకు దారి తీస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మహమ్మారితో పాటు మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మహిళా అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టర్ గ్రౌండ్ నుండి జిల్లా కోర్టు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా జడ్జ్ సునీత కుంచాల జెండా ఊపి ప్రారంభించగా కలెక్టర్ మైదానం నుంచి ఖలీల్వాడి మీదుగా జిల్లా కోర్టుకు చేరుకుంది. అనంతరం జిల్లా న్యాయ సేవా సంస్థ మీటింగ్ హాల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, ఆ సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి అతిథులుగా విచ్చేశారు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలతో పాటు కాకతీయ ఇతర పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముందుగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ వినియోగంతో ఎదురయ్యే దుష్ఫలితాలను వివరించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భావి భారత జీవితంలో స్థిరపడేందుకు ప్రయత్నించాలని సూచించారు. అమ్మాయిలను మహిళలను గౌరవించాలని, వారితో అమర్యాదగా ప్రవర్తించడం నేరమని చెప్పారు. మహిళలను అక్రమంగా రవాణా చేస్తే కఠిన శిక్షలున్నాయని వారు వివరించారు. ఆ తర్వాత డ్రగ్స్ దుర్వినియోగంపై ఎస్ఎస్ ప్రసాద్ ఒక లఘు చిత్రాన్ని నిర్మించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించిన అనంతరం యూట్యూబ్ ద్వారా ప్రదర్శించారు. తదనంతరం మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై డిఎల్ఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన గోడ ప్రతులను జిల్లా జడ్జ్ సునీత కుంచాల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కోఆర్డినేటర్ వసీం, జిల్లా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పర్యవేక్షకులు కె మల్లారెడ్డి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, జిల్లా సంక్షేమాధికారిని ఎస్ శశికళ, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల, జిల్లా సంక్షేమాధికారిని ఎస్కే రసూల్ బి, జిల్లా యువజనాభివృద్ధి అధికారిని శైలి బెల్లాల్, ఇందూర్ లయన్స్ క్లబ్ ప్రతినిధి విజయానంద్, స్నేహ సొసైటీ సెక్రటరీ ఎస్ సిద్ధయ్య, గ్రేసీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఆర్ శోభారాణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ గౌడ్తో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. మా పిల్లల్ని పట్టుకున్నారు అని మీ పేరెంట్స్ వస్తారు. ఎందుకు పట్టుకుంటారు? మైనర్ డ్రైవింగ్ ఈజ్ అన్ అఫెన్స్. మైనర్ డ్రైవ్ చేస్తే నేరం కాబట్టి పట్టుకుంటారు. మనం నేరం చేస్తేనే, తప్పు చేస్తేనే పోలీసులు పట్టుకుంటారు. ఊరికే పట్టుకుంటారా? పోలీసులకి ఏమన్నా సరదానా? వాళ్ళు ఏమన్నా ఫ్రీగా ఉన్నారా? ఏం లేదుగా. సో మనం ఏదైనా ఒకటి మనం పని చేసే ముందు అది లీగల్గా మనం చేసే స్థితిలో మనం ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. అమ్మాయిలు ఏం తక్కువ కాదు. ఇది అబ్బాయిలకి ఏం చెప్పట్లా, నేను అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ చెప్తున్నాను. అమ్మాయిలు కూడా చాలా మంది ఇట్లాగే లైసెన్స్ లేకుండా స్కూటీలు అవి రైడ్ వేసుకొని వెళ్ళిపోతారు. అంటే పేరెంట్స్ కూడా ఇక్కడ పేరెంట్స్ రోల్ కూడా చాలా ఉంటుంది. బాబా వెళ్ళి అక్కడ ఒక పాల ప్యాకెట్ తీసుకురాను లేదా ఒక 1/2 kg శనగపిండి తీసుకురమ్మని అడుగుతారు. అప్పుడు మనం ఏమంటాం? బండి ఇస్తే వెళ్ళి వస్తా అంటాం. అంతే కదా, ఇంట్లో అంతా జరిగేది ఇది. బండి ఇస్తే వెళ్ళి వస్తామంటారు. అమ్మకేమో శనగపిండి కావాలి, నీకేమో బండి కావాలి. సో అక్కడ లెక్క సరిపోతుంది. అమ్మ బండి ఇస్తుంది, నాన్నకు తెలుసో తెలియకో నాన్న ప్యాంటు జోబులో ఉన్న బండి తాళాలు తీసి అమ్మించి, సరే నాన్నకు తెలియకుండా ఇస్తున్నా, ఇల్లు శనగపిండి తెచ్చాడు. సో అన్నీ అంటే ఇట్లా మనము తెలుసో తెలియకో ఏమిటో ఇబ్బందుల్లో పడుతున్నాం. ఇప్పుడు మీకు ఇంకొక కొసమెరపు లాంటివి చెప్తాను. ఇప్పటిదాకా మైనర్ డ్రైవింగ్ అంటే ఎవరికి పెద్ద పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. మైనర్ అంటే లైసెన్స్ లేకుండా 18 సంవత్సరాలు పిల్లలు ఎవరన్నా బండి నడుపుతూ దొరికితే బండి ఓనర్కి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ తండ్రికి వెంటనే జైలు శిక్ష పడుతుంది. తక్కువ 6 నెలలు. అలాగే ఫైన్ కూడా. మీరు బండితో దొరికితే పనిష్మెంట్ ఎవరికి?
మీ పేరెంట్స్. అలానే ఎంత కోపం ఉన్నా అమ్మ నాన్న మీద కోపం అంటే బండి తీసుకొని బయటికి రాలేదు. ఓకే, అట్లాంటివన్నీ చేయకూడదు. ఏదైనా వాళ్ళ అమ్మ నాన్న ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారు. ఏ పేరెంట్స్ అయినా పిల్లలు మంచి కోసమే చేస్తారు. కాబట్టి మీరు మీ పరిధులు కూడా తెలుసుకోవాలి. అంటే లీగల్ ఆస్పెక్ట్స్ నేను ఇప్పుడు సరదాగా చెప్తున్నాను, కానీ ఒకసారి ఆలోచించండి. మీరు బండి డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకి వస్తే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని మీకు కౌన్సిలింగ్కి కోర్టుకు తీసుకొస్తారు. వెంటనే మీ నాన్న బండి ఎవరి పేరు మీద ఉంటే బండి మీ అమ్మ పేరు మీద ఉంది అనుకోండి, మీ అమ్మను కూడా కోర్టుకు తీసుకొస్తారు. బండి ఇచ్చింది ఎవరు? మీ నాన్న. సో మీ నాన్నని కూడా కోర్టుకు తీసుకొస్తారు. అంటే అనుమతి లేకుండా, లైసెన్స్ లేకుండా, లేదని తెలిసి కూడా బండి ఇచ్చినందుకు మీ అమ్మకి నాన్నకి ఇద్దరికి శిక్ష పడుతుంది. అది మనకు అవసరమా? అంటే మనం తెలిసి మన పేరెంట్స్ని ఇలాంటి ఇబ్బందుల్లో పెట్టడం కరెక్టేనా? కామ్రేడ్ డివి కృష్ణ ఆశయాలను కొనసాగిద్దామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆల్ ఇండియా కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ పిలుపునిచ్చారు. ఆయన ఆదర్శ కమ్యూనిస్ట్ అని, విప్లవోద్యమానికి డివికే చేసిన కృషి అజరామరామని కొనియాడారు. ఆయన ఆశయాల కొనసాగింపే ఆయనకు మనమిచ్చే వినమ్ర విప్లవాంజలి అని అవుతోందని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలోని రేడియో స్టేషన్ ఎదురుగా విప్లవోద్యమ నాయకుడు, ఆదర్శ కమ్యూనిస్ట్, ప్రజాపంథ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ డివి కృష్ణ స్మారక స్తూపక ఆవిష్కరణ వర్ధంతి సభ సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విప్లవ స్ఫూర్తితో జరిగింది. ముందుగా రేడియో స్టేషన్ నుండి సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ జెండా ఆవిష్కరణ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆల్ ఇండియా కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ డివి కృష్ణ స్మారక స్తూపాన్ని ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ డివి కృష్ణ ఆదర్శ కమ్యూనిస్టు అని, విప్లవోద్యమానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. డివికే సైద్ధాంతిక రాజకీయ రంగాలన్నింటినీ నిశితంగా పరిశీలన చేసి సరైన సిద్ధాంతం కోసం మొక్కవోని పోరాటం చేశాడని అన్నారు. 50 ఏళ్ల జీవితంలో విప్లవోద్యమ నిర్మాణం, అతివాదం, మితవాదాలను వ్యతిరేకించి నిలబడ్డారని గుర్తు చేశారు. పార్టీని సరైన పంథాలో నడిపించేందుకు నిరంతరం కృషి చేశారని ఆయన అన్నారు. ఆయన ఆశయాల కొనసాగింపే ఆయనకు మనమిచ్చే వినమ్ర విప్లవాంజలి అవుతోందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకికతత్వం ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయని అన్నారు. ఒకప్పుడు నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని, విప్లవోద్యమాలను హక్కున చేర్చుకున్న ఉత్తర తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఫాసిస్ట్ బీజేపీ ఎంపీలను గెలిపించడం బాధాకరమని అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పరీక్షా పేపర్లను లీకులు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆటలాడుకుంటోందని అన్నారు. ప్రజా ఉద్యమాలతో పాలకవర్గాల మెడలు వంచడమే డీవీకేకు నిజమైన నివాళి అవుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షులు భాస్కర్ రావు, న్యూ డెమోక్రసీ జాతీయ నాయకులు వేములపల్లె వెంకటరామయ్య, సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కె యాదగిరి, రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు కె రామచందర్, కె రమ, వి ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం నరేందర్, పి రామకృష్ణ, జిల్లా నాయకులు దేవారాం, వెంకన్న, రాజేశ్వర్, ఆల్గోట్ రవీందర్, నగర కార్యదర్శి ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. तो काम कॉमरेड डीवीके ने शुरू किया, बहुत दूर तक लेकर के गया. अभी वो काम हमको आगे बढ़ाना होगा. लेकिन कॉमरेड डीवीके तो सिर्फ इतना ही नहीं था ना कि वो ये किप्टू का लीडर थे, ट्रेड यूनियन का लीडर थे, इतना ही नहीं था. उनका सबसे बड़ा जो परिचय है वो कम्युनिस्ट था, वो कम्युनिस्ट लीडर था. और कॉमरेड डीवीके को, कॉमरेड रोबी को हम लोग इस टाइम में उसको खोआ है जो जो जब उसका रहना बहुत जरूरी था. आज कॉमरेड बीवी बहुत दिन का बाद कॉमरेड के साथ मेरा मुलाकात हो रहा है. तो हम चार कॉमरेड था, जो चार कॉमरेड हम लोग कुछ बोलना चाहता था कि हम लोग जब 67 में नक्सलवाड़ी का टाइम में हमारा देश का जो स्थिति था,
वो बदल रहे हैं। वो जो चेंजेस हो रहा है हमारा कंट्री में, हमारा सोसाइटी में, हमारा इकोनॉमी में, खास करके हमारा एग्रीकल्चर इकोनॉमी में जो चेंजेस हो रहा है उसको देखना पड़ेगा, उसको समझना पड़ेगा और उसके ऊपर हमारा काम, हमारा पॉलिसी, हमारा स्ट्रैटेजी, हमारा टैक्टिक्स और तय करना होगा। तो आज जब हम लोग डीबीके को सरण करते हैं, हमको जो सबसे हमको लगता है कि जिसको सबसे हमको सीखना चाहिए कॉमरेड डीबीके के पास, वो था कि उनका जो प्रैक्टिस था कि स्टार्ट फ्रॉम रियलिटी, सत्य क्या है, वास्तवता क्या है, वहां से शुरू करना होगा। నేటి సమాజంపై మాదక ద్రవ్యాల ప్రభావం అధికంగా పడిందని భీమ్గల్ సిఐ శ్రీనివాస్ అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలతో అనేక జీవితాలు నాశనమవుతున్నాయని, వాటిని విక్రయించే వారి సమాచారం నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. భీమ్గల్ పట్టణంలో సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గంజాయి మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం కాలేజీ నుండి బస్టాండ్ వరకు విద్యార్థులు పోలీస్ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని అన్నారు. గంజాయి సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని, మెదడుపై మత్తు పదార్థాల ప్రభావం నేరుగా పడి ఆలోచన ఆసక్తిని నశింప చేస్తోందని ఆయన వివరించారు. చెడు వ్యసనాలకు ఆకర్షితులవ్వకుండా తల్లిదండ్రులు, గురువులు చెప్పినట్లుగా క్రమశిక్షణతో మెలగాలని సిఐ సూచించారు. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్మినట్లు, సేవించినట్లు తెలిస్తే స్థానిక పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు. సమస్య ఫస్ట్ అంటే 30 మానవ అన్నప్పుడు చిన్నగా ఉన్న సమస్యను అప్పుడే తుంచేయాలి. తుంచేస్తే సమస్య పెద్దది కాదు. అంటే నుంచి వీళ్ళని చెప్తే సాధిస్తే అతను ఏమనుకుంటున్నారు, మీకు ఇష్టం లేని పని ఇక్కడ జరిగిన మీరు చూసిన ఇమీడియట్గా 100 చేయొచ్చు. మీకు మీ తరఫున షీటింగ్స్ ఉంటాయి. మీరు సీక్రెట్ నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు. మా నెంబర్కి ఫోన్ చేసి చెప్పినా నువ్వు ఫోన్ చేసినామని చెప్పాం. రైట్ వే పర్సనల్ తీసుకొని వచ్చేసి మన తగిన బుద్ధి. ఓకేనా? సో ఇది విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు నేను చెప్పింది అర్థమైందిగా. మనం ఏం చెప్పుకునేదంతా మన ప్రవర్తన, మన బాడీ లాంగ్వేజ్, మన సిట్టింగ్ పొజిషన్, మనం మాట్లాడే విధానం, మనం చూసే చూపు అన్నీ ఒక్కొక్కటి ఈ పరిస్థితి ఏంటని ఎస్టాబ్లిష్ చేస్తే సైకాలజీ అన్నట్టు ఇలా కూర్చున్నామంటే మీ యొక్క డ్రెస్, మీ హెయిర్ స్టైల్, మీ మొత్తం బాడీ పొజిషన్ బట్టి ఏమనుకుంటున్నావు, నువ్వు ఏంటని చెప్పగలుగుతారు. అట్లాంటివి కూడా ఉంటుంది. సో మనమందరం కూడా నీట్గా ఈ ఫ్యాషన్ టెక్నాలజీ ఫ్యాషన్ కూడా చేయాలి. ర్యాంప్ వాక్ చేస్తూ చేయాలి. మనం ఫ్యాషన్ రావాలి. నార్మల్గా మనకి ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, లక్ష తెప్పించి చిప్పుకోదలిసి మనం బయట అవసరం లేదు. ఓకేనా? మంచిగా ఉండండి, బాగా చదవండి. ఈ మంచి అవకాశం ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంటర్మీడియట్ అనేది గోల్డెన్ పీరియడ్. ఇది పిల్లనిస్తుంది, అదేవిధంగా లైఫ్ సెట్ చేస్తుంది, లైఫ్ నాశనం చేస్తుంది. మనం ఎంచుకునే విధానం బట్టి ఉంటుంది. ఓకేనా? ఓకేనా? చూసినది నేను ఇక్కడ జరిగిన ఎగ్జామ్స్ని ప్రతి ఒక్క ఇన్విజిలేటర్గా వాళ్ళు ఎగ్జామినేషన్ సక్రమంగా జరగాల్సిన డ్యూటీ చేయాల్సిన బాధ్యత మాది కాదు. మేము విజిట్ చేసిన సెంటర్లు ఎవరు. అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న జంతువును తప్పించబోయిన వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో భర్తకు గాయాలు కాగా భార్య మృత్యువాత పడింది. మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం యాచారం గ్రామానికి చెందిన ప్రభాకర్,
ఆయన భార్య లలిత పని నిమిత్తమై కారులో మంగళవారం నిజామాబాద్కొచ్చారు. పనులు ముగించుకొని రాత్రి సొంత గ్రామానికి పయనమయ్యారు. మోపాల్ మంచిప్ప మీదుగా అటవీ ప్రాంతం నుంచి వెళుతుండగా అకస్మాత్తుగా రోడ్డు దాటుతున్న చిరుతను గమనించిన గాబరాలో కారు అదుపు తప్పి బండరాయికి ఢీకొనడంతో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న లలిత వాహనంలో ఇరుక్కుపోయింది. స్థానికులొచ్చి బయటకు తీసేలోగా ఆమె మృతి చెంది ఉంది. అయితే ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభాకర్, లలిత మధ్య గొడవలు జరుగుతుండేవని అన్నారు. 11 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి 2 కుమారులు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మోపాల్ ఎస్ఐ తెలిపారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలను సేవించడంతో జీవితాలు నాశనమవుతున్నాయని బాన్సువాడ కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ భార్గవి అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా చదువులపై దృష్టి పెట్టి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆమె హితవు పలికారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణ నుంచి ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మెజిస్ట్రేట్ భార్గవి ప్రారంభించారు. ముందుగా డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదామని కోర్టు ఆవరణలో ప్రతిజ్ఞ చేశారు. కోర్టు సమీపంలోనే ప్రధాన రోడ్డు వెంబడి న్యాయవాదులు, పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జ్ కుమారి టీఎస్పీ భార్గవి మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారితో అనేక కుటుంబాలు నాశనమవుతున్నాయని అన్నారు. విద్యార్థులు, యువత గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువులపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, టౌన్ సిఐ మున్నూరు కృష్ణతో పాటు ఇతర న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 8 నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్న పంచాయతీ సిబ్బంది సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ సిబ్బంది సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నగరంలోని ధర్నా చౌక్ వద్ద గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, యూనియన్ జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, 8 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. 8 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉంటే కార్మికులు తమ కుటుంబాలను ఎలా పోషిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి సూచనల మేరకు డిఎల్పిఓ శ్రీనివాస్ ధర్నా స్థలికి చేరుకొని కార్మిక సంఘం నాయకులతో చర్చించారు. పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేష్, కోశాధికారి సాగర్, ఉపాధ్యక్షులు పద్మ, గంగారాం, రంజిత్, జబీల్, లక్ష్మీ, సాయిలు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. జీతాలు లేవు గ్రామ పంచాయతీ సిబ్బందిలో. అనేక మంది వాళ్ళ కుటుంబాలలో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బకాయి వేతనాలు ఇవ్వండి అయ్యా అనేది అడుగుతున్నాం. ఇవాళ కొత్త గవర్నమెంట్ వచ్చింది, కార్మికుల గురించి మాట్లాడట్లేదు, జీతాల గురించి చర్చించట్లేదు, జీతాలు ఇవ్వాలనే ఆలోచన లేదు. ఇప్పటికైనా జీతాల గురించి గ్రాంట్ కాదు, గ్రాంట్ రాకుంటే మీరు జీతాలు ఏ రకంగా ఇస్తారు అనేది మేము అధికారులకు అడగడం జరిగింది. అధికారులు ఏం చెప్తున్నారంటే గ్రాంట్ వచ్చినా రాకున్నా ఈ నెల 30 తారీఖు వరకు అందరం ఆలోచించి అధికారులు వెంటనే జీతాలను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, గ్రామ పంచాయతీ సిబ్బందితోటి ఇవాళ వెట్టి చాకిరీ, గొడ్డు చాకిరీ చేయించుకుంటా ఉన్నారు. కనీసం శారీరకంగా శ్రమ చేయాలన్నా తినడానికి తిండి ఉండాలి అనేది అడుగుతా ఉన్నాం.
కానీ తిండికే ఇవాళ జీతాలు లేకుంటే ఆ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి అనేది అడగదలుచుకున్నాం. కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, పిట్టలు రాలిపోయినట్టు గ్రామ పంచాయతీ సిబ్బంది రాలిపోతూ ఉన్నారు. కనీసం ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ డూప్లికేట్ ఇన్సూరెన్స్ చెప్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ అధునాతన హంగులతో తీర్చిదిద్దుతామని చెప్పడం అటుంచితే కుక్కల బెడద నుంచి కాపాడాలని ప్రయాణికులు మొరపెట్టుకుంటున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద పదుల సంఖ్యలో కుక్కలు తిష్ట వేస్తున్నా వాటిని మందలించేవారే కరువయ్యారు. కుక్కల బెడద నగరవాసులకే కాకుండా చివరకు రైల్వే స్టేషన్లోకి వెళ్లిన ప్రయాణికులకు కూడా తప్పడం లేదు. ప్లాట్ఫామ్ పై నుంచి ట్రైన్ వెళ్లేందుకు సిద్ధంగా ఉందని అనౌన్స్మెంట్ వింటూ ఆదరబాదరగా టికెట్ తీసుకునేందుకు కౌంటర్ వద్దకు వెళితే కుక్కల దాడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదన్నది నగ్న సత్యం. నిజామాబాద్ రైల్వే స్టేషన్ జంక్షన్గా మారిన తర్వాత ఎన్నో సౌకర్యాలుంటాయని ఆశించిన ప్రయాణికులకు నిరాశనే మిగిల్చాయన్నది చెప్పక తప్పదు. ప్లాట్ఫామ్లపై అంతంత మాత్రమే సౌకర్యాలుండగా నిత్యం ఏదో ఒక సమయంలో ప్రయాణికులు చిల్లర దొంగలకు బలవుతున్నారు. ప్లాట్ఫామ్లపైననే కుక్కలు యథేచ్ఛగా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చివరకు టికెట్ కౌంటర్ల వద్ద కూడా పదుల సంఖ్యలో కుక్కలు ఉంటున్నాయంటే రైల్వే అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. రైలు వెళ్ళిపోతుందనే ఆతృతలో కొందరు ద్విచక్ర వాహనదారులు రైల్వే స్టేషన్ ఆవరణలో బైక్లను నిలిపివేస్తే తక్షణమే స్పందించి జరిమానాలు విధిస్తున్న రైల్వే పోలీసులు కుక్కలను మందలించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రైలు కోసం పరిగెడితే కుక్క కాటు తప్పదన్నట్లుగా పరిస్థితి దాపురించింది. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి అన్నారు. ఒకసారి చెడు అలవాటు వ్యసనంగా మారితే జీవితం నాశనం అవుతోందని, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని తపనతో యువత ముందుకు సాగాలని సూచించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నుండి గాంధీ చౌరస్తా వరకు విద్యార్థులతో అవగాహన ర్యాలీ చేపట్టారు.
గాంధీ చౌరస్తాలో ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి పోలీస్ సిబ్బంది విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. సే నో టు డ్రగ్స్ నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. తదనంతరం ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు బోధన ఏసీపీ సూచనలతో రూరల్ సిఐ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఎస్ఐ కోరారు. యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. చెడు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు దేశానికి మంచి పేరు తీసుకురావాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోసెఫ్, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది భీమ్రావు, లాల్జీ, సాయి కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంటే మాదక ద్రవ్యాల వల్ల ఎవరైనా బాధింపబడితే వాళ్ళను అంటే మనం గుర్తించుకుంటూ ఈరోజు దానికి అబ్యూజ్ చేసేదానికి అగెనిస్ట్గా మనం డ్రగ్స్ అనేదానికి అగెనిస్ట్గా మనం ఈ డేని అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క క్లాస్లో మీ యొక్క టీమ్స్ స్కూల్ వైజ్గా టీమ్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ఈ టీంలో మీరందరూ కూడా భాగస్వామ్యులు కావాలి. అదేవిధంగా ఇట్లాంటి వారు ఎవరైనా ఉంటే, బాధింపబడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే, డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్కూల్ టీచర్ల ద్వారా మా దృష్టికి తీసుకొస్తే మేము డి అడిక్షన్ సెంటర్ వాళ్ళకి రిఫర్ చేస్తాం. అదేవిధంగా మనం డ్రగ్స్ అనేటి పూర్తిగా మన రాష్ట్రం నుండి మన దేశం నుండి పూర్తిగా నిర్మూలించే వరకు మనం కృషి చేయాలని చెప్పేసి మన గౌరవనీయులైన సీఎం గారి ఆదేశాల మేరకు గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా మొత్తం ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీనికి భీమ్గల్ పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గతంలో నిధులు మంజూరైన నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఈ అతిథి గృహం కాస్త శిథిలావస్థకు చేరుకొని బూత్ బంగ్లాను తలపిస్తోంది. గతంలో భీమ్గల్ తాలూకా స్థాయిలో ఉండగా అప్పటి ప్రభుత్వం R&B అతిథి గృహాన్ని నిర్మించింది. చుట్టుప్రక్కల ఎక్కడా గెస్ట్ హౌస్ లేకపోవడంతో భీమ్గల్ గెస్ట్ హౌస్ను అధికారులు, రాజకీయ నాయకులు వినియోగించుకునేవారు. భీమ్గల్ నడిబొడ్డున సుమారు 1000 గజాల స్థలంలో ఈ గెస్ట్ హౌస్ను నిర్మించారు. ప్రస్తుతం పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి బూత్ బంగ్లాను తలపిస్తోంది. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఈ గెస్ట్ హౌస్ రాత్రి వేళల్లో మందుబాబుల జల్సాలకు అడ్డాగా మారిపోయింది. ఈ గెస్ట్ హౌస్ పునర్నిర్మాణం కోసం 2013లో టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు మాత్రం ప్రారంభించలేకపోయారు. శిలాఫలకం అలంకార ప్రాయంగా మిగిలిపోయింది. ఇప్పటికైనా R&B అధికారులు స్పందించి ఈ గెస్ట్ హౌస్ను పునర్నిర్మాణం చేస్తే అధికారులకు, ప్రజాప్రతినిధులకు సౌకర్యవంతంగా మారనుందని వారు చెప్పారు. తాలూకాలో పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ అనేది ఉండేది. అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఇక్కడ స్థానికంగా మంత్రి సంతోష్ రెడ్డి గారు ఉన్నప్పుడు 10 లక్షలతోటి దాన్ని అప్గ్రేడ్ చేసి 4 సూట్లు, కాంపౌండ్ వాల్ అన్ని అభివృద్ధి పథంలో అభివృద్ధి చేయించడం జరిగింది. అప్పటి నుండి కొన్ని సంవత్సరాలు అందుబాటులో ఉండి ఇక్కడ వచ్చే అధికారులకు కానీ నాయకులకు కానీ బస చేయడానికి అందుబాటులో ఉండేది. తర్వాత తీరా రోజు దాన్ని అది శీల అవస్థకు చేరికపోయింది. అందులో అసాంఘిక కార్యక్రమాలు మరియు చెట్ల పొదలు విపరీతమైనవి. ఇక్కడ అధికారులు కానీ, కలెక్టర్ కానీ, ఇతర అధికారులు వచ్చినా, ఇతర నాయకులు వచ్చినా, ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చినా బస చేయడానికి ఒక గెస్ట్ హౌస్ అంటూ లేదు. అప్పట్లో 23లో మన మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు 2,80,00,000తోటి మంజూరు చేసిన ఒక శీలఫలకం వేసి నామమాత్రంగా దానికి ఎటువంటి అభివృద్ధి చెందలేదు. దాన్ని ఇకనైనా దాన్ని అభివృద్ధి పథంలోకి తెచ్చి దానికి మంజూరు చేసి అట్టి గెస్ట్ హౌస్ను మరీ అందుబాటులోకి తెచ్చి ఇక్కడ వచ్చే అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ దాన్ని అందుబాటులోకి తేవాలని ఈ భీమ్గల్ ప్రజల తరఫున కోసమా. అప్పుడే మారుమూల ప్రాంతాలైనటువంటి మన భీమ్గల్, సిరికొండ ఎఫెక్టెడ్ ఏరియాకి అప్పుడు పెద్దలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సిరికొండ వచ్చి ఇక్కడ డిపో 40 లక్షలతో డిపో భీమ్గల్లో అది కూడా మూతపడడం జరిగింది. దాన్ని కూడా ప్రారంభించాలా. ఈ తాలూకా కనుక గతంలో ఇది అభివృద్ధి చెందాలంటే కొన్ని ఆఫీసు, డిఎస్పీ ఆఫీస్ కానీ, డివిజన్ ఆఫీస్ కానీ, ఇక్కడ కోర్టు కానీ ఇవన్నీ వస్తే ఈ మారుమూల ప్రాంతమైనటువంటి భీమ్గల్ మండల్
ఇంకా అభివృద్ధి చెందుతానని ఈ భీమవరం ప్రజల తరఫున భీమవరం మండల ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తోందని ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు అన్నారు. ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలంలోని ఈఆర్పీ క్యాంప్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయటం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందని అన్నారు. గత ప్రభుత్వాలు చేయని రుణమాఫీని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకిచ్చిన హామీని నిలబెట్టుకుంటుందని చెప్పారు. ఓట్ల కోసం ఎన్నికల్లో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని ఎద్దేవా చేశారు. త్వరలోని 6 గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి తీరుతారని ఆయన స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు నాయిని బలరాం, రాముగౌడ్, నాంపల్లి, రాజేశ్వర్, రాంగోపాల్, సిద్ధు, అమన్, రంజిత్, చిన్మయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లో ఈ రైతు రుణమాఫీ ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టింది ఆ మేనిఫెస్టోకు దీటుగా ఈ రైతు రుణమాఫీ 2 లక్షలు ఏకదాటిగా చేయడంపై రైతులందరూ హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నారు. రైతుల ముఖాల్లో ఆనందాలు చాలా సంవత్సరాల తర్వాత. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు రుణమాఫీ ఏ విధంగా అయితే చేసిరో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే రీతిలో రైతు రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతులకు అండగా ఉంటుందని చెప్పి నిరూపించడం జరిగింది. దీంతో రైతులు గ్రామాల్లో అందరూ రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూస్తూ సంబరాలు జరుపుకుంటున్న సమయం ఇది. ఇట్లాంటి కార్యక్రమాలు రైతు పక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా రకాలుగా వ్యవహరిస్తుంది. ఈ వ్యవహారంలో రైతులందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది. ఈ రైతు రుణమాఫీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి ఈ రైతులందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేటువంటి రైతు రుణమాఫీ 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి 6 నెలల్లోనే మన రైతు రుణమాఫీ మాఫీ చేయడం ఏకతాటిగా నిర్ణయం తీసుకొని మాఫీ చేయడం అనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తొలిసారిగా ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి ఈ 2 లక్షల రుణమాఫీ మన రేవంత్ అన్న చేశాడు. అందుకోసమే రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ రైతులు సంతోషంగా ఉన్నారు. ఇలాగే ఇంకా ముఖ్యమైన పనులు చేయాల్సిందిగా మన ప్రభుత్వంలో కోరుకుంటున్నాం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీయూడబ్ల్యూజే, ఐజేయు అనేక పోరాటాలు చేసి డిమాండ్ల సాధనకు కృషి చేసిందని ఆ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లతీఫ్ అన్నారు. జిల్లాలోని జర్నలిస్టులను కలుపుకొని ముందుకు సాగుతానని, ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా నుంచి టీయూడబ్ల్యూజే, ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన అబ్దుల్ లతీఫ్కు బాన్స్వాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో జర్నలిస్టులు ఆయన్ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా నుంచి టీయూడబ్ల్యూజే, ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైన లతీఫ్కు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం సంఘం తరపున ముందుండి పోరాడాలని ఆయన కోరారు. అనంతరం లతీఫ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు తనకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించారని, వారికి రుణపడి ఉంటానని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీకి ధన్యవాదాలు తెలిపారు. పనులు చేసిన వాటిని ప్రోత్సహిస్తుంటేనే వాళ్ళు ముందుకు వెళ్తారు. నేను కానీ ఎవరైనా సరే ఎప్పటికైనా మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. మంచిగా పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మనం ప్రోత్సహించి ముందుకు వెళ్ళాలన్న మిత్రులందరికీ నా యొక్క విజ్ఞప్తి. అలాగే విరాహత్ అలీ గారి సహకారంతో మరి రాష్ట్ర నాయకులందరి సహకారంతో ఈరోజు నేను రాష్ట్ర కార్యవర్గంలో ఎన్నుకోబడ్డాను. ఎందుకంటే నా పనిని గుర్తించి వాళ్ళు ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక పదవి వాళ్ళు కల్పించడంలో
కార్యక్రమంలో అందులో ప్రత్యేకంగా నన్ను గుర్తించి నన్ను ఈ పదవి కల్పించారు. దీన్ని నేను రాష్ట్ర కమిటీని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఇవన్నీ పదవులు చేపట్టడానికి కార్యక్రమాలు చేయడానికి స్వయంగా మన నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా జర్నలిస్టులకు చాలా మద్దతు ఉంది. అందులో ముఖ్యమైన ప్రధానంగా ఫస్ట్ మన బాన్స్వాడ జర్నలిస్ట్ ప్రతి విషయంలో నన్ను సపోర్ట్ చేసుకుంటా వచ్చారు. ప్రతి ఎలక్షన్లో కానీ ఏ విషయంలోనైనా మన బాన్స్వాడ ప్రెస్ క్లబ్ తర్వాత సభ్యులందరూ కూడా సహకరించడం ఈరోజు ఈ స్థాయి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో అనేక మంది యువకులు గంజాయికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలని కోరారు. వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రశాంత్ అన్నా యువసేన ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీఏ జిల్లా సభ్యుడు రేగుళ్ల రాములు, ఆత్మ కమిటీ చైర్మన్ నోముల రవీందర్ మాట్లాడుతూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసే సమయంలో పుష్పగుచ్చాలు తీసుకువచ్చేవారని, వాటికి బదులుగా నోట్బుక్లు, పెన్నులు ఇవ్వాలని ప్రశాంత్ రెడ్డి కోరారని తెలిపారు. ఆయన్ను కలిసిన వారు బహూకరించిన నోట్బుక్లు, పెన్నులను ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు మొండి అశోక్, విద్యార్థి విభాగం నాయకుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు నవీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెంటన్నతో పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.